ప్రతిరోజు సామెతలలో సామెతలు 30వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడును కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకుము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము. వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశములో ఉండకుండా
దేశములో ఉండకుండా వారు దరిద్రులను వారు దరిద్రులను మిరుగునట్లును మృంగునట్లును మనుష్యులలో ఉండకుండా మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును బీదలను నశింపజేయునట్లు ఖడ్గము వంటి పళ్ళును ఖడ్గము వంటి పళ్ళు కత్తుల వంటి దవడ పళ్ళును కత్తుల వంటి దవడపళ్ళును గలవారి తరము కలదు. గలవారి తరము కలదు. జలగకు జలగకు ఇమ్ము ఇమ్ము అను ఇమ్ము ఇమ్మను కూతురులిద్దరు కలరు. కూతురులిద్దరు కలరు. తృప్తి పడనివి తృప్తిపడనివి మూడు కలవు. మూడు కలవు. చాలును అని పలుకనివి చాలును అని పలుకనివి నాలుగు కలవు. నాలుగు కలవు. అవేవనగా అవేమనగా పాతాళము, పాతాళము, కనని గర్భము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. చాలును అని అగ్ని. తండ్రిని అపహసించి తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను తల్లి మాటలు మాట విననొల్లని కన్ను లోయ కాకులు పీకును. లోయ కాకులు పీకును. పిల్లలు పిల్లలు దానిని తినును. దానిని తినును. నా బుద్ధికి మించినవి మూడు కలవు. నా బుద్ధికి మించినవి మూడు కలవు. నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, అంతరిక్షమున కంటురాజు జాడ, బండ మీద సర్పము జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, నడి సముద్రమున వాడనడు జాడ, కన్యకతో పురుషుని జాడ, కన్యకతో పురుషుని జాడ, జారిని యొక్క చర్యను అట్టిదే. జారిని యొక్క చర్యను అట్టిదే. అది తిని అది తిని త్రాగి నోరు తుడుచుకుని నోరు తుడుచుకుని నేను ఏ దోషము ఎరుగనను. భూమిని వణికించినవి మూడు కలవు. అది మోయలేనివి నాలుగు కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ, కంటకురాలయుండి పెళ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి, యజమానురాలికి హక్కుదారులైన దాసి, భూమి మీద చిన్నవి నాలుగు కలవు. భూమి మీద చిన్నవి నాలుగు కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలములేని జీవులు. అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్ళు బలములేని జీవులు. అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు. అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు. అయినను రాజుల గృహములలో అది ఉండును. డంబముగా నడిచినవి మూడు కలవు. టీవీతో నడిచినవి నాలుగు కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకి తిరగని సింహము.
సొనంగి కుక్క, సొనంగి కుక్క, మేకపోతు, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. సైన్యమునకు ముందు నడుచుతున్న రాజు. నీవు బుద్ధిహీనుడవై నీవు బుద్ధిహీనుడివై అతిశయపడి అతిశయపడి ఉండిన ఎడల, ఉండిన ఎడల, కీడు యోచించియుండిన ఎడల, యోచించిన ఉండిన ఎడల, నీ చేతితో నీ చేతితో నోరు మూసుకొనుము. నోరు మూసి పాలు తరచగా వెన్న పుట్టును, వెన్న పుట్టును, ముక్కు పిండగా పిండగా రక్తము వచ్చును. రక్తము వచ్చును, కోపము రేపగా కోపము రేపగా కక్ష వచ్చును, కలహము పుట్టును. కలహము పుట్టును. ఇంతటితో సామెతలు 30వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు పూర్తి చేయబడినవి.